గదేందన్న ఒక టైర్ ఇప్పేసాయి కిందిది. వద్దులే నేనేం చెప్పలే, మళ్ళీ శివగాడు 2 మూతల పామంటారు మళ్ళా. వద్దులే నేనేం చెప్పలే, మళ్ళీ శివగాడు 2 మూతల పామంటారు మళ్ళా. అంతేగా అంతేగా. టైరాయిడ్ ఆడుకోవడం తప్పు కాదు కదండి. ఎందుకంటే నాకు బాల్యస్మృతులు గుర్తొచ్చి టైరాయిడ్ ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి అది కాదు సార్. నువ్వు నార్మల్ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. నన్ను అడిగేదే లేదు అన్న, నాకు సంబంధం లేదు అన్న. నేను ఎప్పుడు సపోర్ట్. మీ మనిషి బ్రెయిన్ లేదు మీకు, కోడి మీద అడుగుతుంది. ఆహా అట్టా. ఇవాళ గోపాల్ గారి కార్ పైన గట్టి డేర్ చేయబోతున్నాను. మీరు ఇమాజిన్ చేసుకోండి, టైర్ ఎంత ఉంటుంది చెప్పండి. కార్ టైర్ ఎంత ఉంటుంది? ఒక 10,000, 15,000, 20,000, 30,000. నువ్వు రా, వచ్చేసే కదా, నువ్వు రా. సో గైజ్, ఈ అన్నతోటి వెళ్తున్నాను. వెళ్ళేసి గోపాల్ గారి టైర్ ఉంటారు కదా, అది తీసుకొని బయట అమ్మేస్తున్నాను. ఫ్రీగా అయినా అమ్మేస్తున్నాను, లేకపోతే మీకు కావాలంటే కింద కామెంట్ పెట్టండి, మీకని ఇచ్చేస్తాను. అర్థమైందా? మరీ సీరియస్గా చేస్తున్నా ఈసారి. ఏమన్నా కానీ మీరు అందరూ అంటున్నారు కదా శివగాన్ పైన ఎందుకు చేస్తా అంటే, నల్లి కుట్లోడు కాబట్టి శివగాన్ పైన చేస్తా. ఈ గోపాల్ గారు ఎక్కువ గెలవడు. వారంలో 2 సార్లు 3 సార్లు నాతో భయంతో ఎక్కడో పెడుతుంది తాడు. ఇప్పుడు పెట్టి నాకు కూడా తెలియదు ఎక్కడ పెట్టిందో తాడు. ఇప్పుడు వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళేసి, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి తాడు ఎక్కడ కనబడితే అక్కడ టైర్ తీసేసి ఆ టైర్ నేను అమ్ముకోబోతున్నాను. దట్స్ ఇట్. సో మన అన్ననైతే మాట్లాడుకున్నాను, ఓకేనా. తను సైకిల్ మెకానిక్, బట్ నేను ఎవరు దొరుకుతలేరు ఆ టైర్ తీయడానికి, ఎవరు దొరుకుతలేరు. ఏమనంటే కార్ తీసుకొని రండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఈ అన్నయ్య తీస్తా అని చెప్పేసి అన్నాడు. మరి నాకు తెలియదు ఏ విధంగా తీస్తారో. సో టైర్ తీసేసి అమ్ముకుంటాను, ఓకేనా అన్న. రెడీ, వెళ్దామా? దా దా దా. సో గైజ్, శివగాడు కెమెరా హ్యాండిల్ చేస్తున్నాడు, ఓకేనా. చెప్తున్నా, శివగాడు కెమెరా హ్యాండిల్ చేస్తున్నాడు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి పట్టించుకున్నాడు. రూపాయలు ఉన్నాడా? పండుకుందా అన్న. ఏది ఇది ఇప్పిస్తున్నావా? ఇది ఇప్పేసేసి అమ్ముకుంటున్నా. గదేందన్న ఒక టైర్ ఇప్పేసాయి కిందిది. వద్దులే నేనేం చెప్పలే, మళ్ళీ శివగాడు 2 మూతల పామంటారు మళ్ళా. వద్దులే నేనేం చెప్పలే, మళ్ళీ శివగాడు 2 మూతల పామంటారు మళ్ళా. అంతేగా అంతేగా. తాళం చేయి ఉంటుంది అంకుల్, దానికి లాక్ ఉంటే. యాక్చువల్లీ టైర్ ఇప్పుదాం అనుకుంటున్నాము, కానీ టైర్ ఇప్పడానికే మాకు చాలా కష్టమవుతుంది, ఓకేనా. సో ఇది ఇప్పేసి యాందిరయ్యా యాన్ చేస్తున్నా. వద్దురా, టూ మచ్ రా, టూ మచ్. అది అమ్మాయిలది. సో ఉంది కదా గోపాల్ గాంధీ, ఇది తీసుకొని నేను బయట అమ్ముకుంటాను. నాకు మినిమం 25,000 వస్తాయి కదా. ఇది సో ఇక్కడ హెల్ప్ చేస్తున్న ఎవరు? నాకు గోపాల్ గారు, ఈ శివగాడు హెల్ప్ చేస్తున్నాడు. అర్థమైందా? చేయకుంటే నెల జీతం ఇయ్య అన్నాడు, అంతే మరి బరాబర్ ఇయ్య. అర్థమైందా? చేయకుంటే నెల జీతం ఇయ్య అన్నాడు, అంతే మరి బరాబర్ ఇయ్య. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా.
బుజ్జే ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైం. ఏ టైరు? కార్ టైరా? లారీ టైరా? కార్ టైరా? ఎంత ఉంటుంది కాస్ట్? 3000 ఉంటుంది. 3000? 1500కి ఇష్టం తీసుకుంటారా? సెకండ్ హ్యాండ్ టైరా? ఫస్ట్ హ్యాండ్ అండి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. సార్, మీరు చిన్నప్పుడు టైర్ ఆట ఆడుకునేవారండి? సైకిల్ టైర్ వడి కూడా ఎగ్గొట్టి ఎప్పుడు టైర్లు దొల్లించుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ బాల్య స్మృతులు తలుచుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తోంది. సల్మాన్, రితిక్, షారుఖ్ 6 ప్యాక్ రెడీ. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. టైర్ ఆట ఆడుకోవడం తప్పు కాదు కదండి. ఎందుకంటే నాకు బాల్య స్మృతులు గుర్తొచ్చి టైర్ ఆట ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి. అది కాదు సార్. నువ్వు నార్మల్. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. అయిపోయినా ఇది తీసుకొని వచ్చేసి మేము అమ్మేస్తాం, ఓకేనా అని వచ్చేసి. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది తెలీదండి. 6 ప్యాక్ రెడీ. పండుకున్నాడా? 20 minutes later. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. ఏమైందన్నా? ఇక నా టైర్ ఒకటి పోయింది, ఎవరికైనా దొరికిందా? ఇక నా టైర్ ఒకటి పోయింది. నా టైర్ ఒకటి పోయింది, ఎవరికైనా దొరికిందా? నా టైర్ ఒకటి పోయింది, ఎవరికైనా దొరికిందా? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. ఎవరు తీసారా? ఏమో అన్న, ఏం టైరు, ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థమైతలే. ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు ఉండేనా? నేను అంత అబ్జర్వ్ చేయలే. ఏందన్నా, నాకేం తెలుసా? నేను వచ్చి కింద కూర్చున్నా, నేను అంతే నార్మల్గా, నాకు తెలియదు. బిర్యానీ వచ్చిండా? వస్తాడు ఇప్పుడు కొంతసేపట్లో వస్తాడు. వచ్చిండా? నేను వస్తున్నా అని చెప్పేసి అన్నాడు అన్న, నాకు కూడా తెలియదు. అంటే ఈ టైర్ పోయిందా అన్న దీనికి?
అబ్బా 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 ఆహా అట్టా అరే టైర్ ఉంటుందిరా ఎక్స్ట్రా టైరు ఎక్స్ట్రా టైర్ ఓవర్ లేపేసి లేకపోతే ఎవరికైనా ఇచ్చినావు అను బండి हे हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ ఎంత నా టైర్ అమ్ముకుంటే ఎంత వస్తాయి అన్న అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా ఇప్పుడు అనండి అబ్బా ఏ అనరే నోరు పడిపోయిందా అబ్బా हेलो बाबा मैं घर पे आया था टायर रखा ला रहे यार टायर रखा నా టైర్ ఒకటి ఎవరికైనా దొరికిందా ఇక్కడ నా టైర్ ఒకటి ఎవరికైనా దొరికిందా ఇక్కడ నా టైర్ ఒకటి हाँ ये टायर कौन डोरे ला रहे थे एक्स्ट्रा टायर अरे मैं रिवेंज के टाइम में చూసిరా ఇంకా టైర్తో ఏం రివెంజ్ చేస్తామన్నా మేము నా టైర్ పోయిందంట టైర్ పోయిందంట ఏం బిక్కుంటా బిక్కున్నా టైర్ ఏం చేసుకుంటావు అన్న టైర్ ఏం తీసుకుంటావు ఏం చేసుకుంటావు టైర్ ఏం చేసుకుంటావు అనుకుంటా అసలు ఈ టైర్ తీసిన బరాబర్ నేనే తీసిన ఏం బిక్కుంటా బిక్కు టైర్ తీసేయండి నేనే తీస్తా తీసిన ఏమైంది నా బరాబర్ నువ్వు ఏమని డేట్ చేయమన్నా రోజు రోజు చిన్న పిల్లడు అవుతున్నావు బరాబర్ టైర్ నేను చిన్న పొరుగు లెక్క టైర్ ముసలి అవుతున్నావు నువ్వు రోజు రోజుకి రేపు కార్ ఇక్కడ కనబడింది అనుకో నా ఆఫీస్ దగ్గర ఈ టైర్ కూడా నేను తీస్తాను అర్థమైందా టైర్ లేపేయడం ఏందన్నా నువ్వు మజాగా ఆడక కర్ణాటక దగ్గర హీరో నాకు సపోర్ట్ చేసి నమ్మించి వెన్నుపోటు పొడిచారు ఆయన తీసినాడు వాడిని అడుగున్నావు నన్ను అడిగేనే లేదు అన్న నాకు సంబంధం లేదు అన్న అన్న నేను ఎప్పుడు సపోర్ట్ మీ మంచి ఫ్రెండ్ లేదు మీకు కోడి మీద అడుగు మీకు అబ్బా 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 ఆహా అట్టా ఉద్యోగాల కొట్టాలి ఉద్యోగాల కొట్టాలి అర్థమైంది అయ్య బాబు ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు అన్న నువ్వే నేనే తీసినా కదా టైర్ నేనే తీసినా కదా వాళ్ళందరూ నేనే తీసినా కదా వీడు హెల్ప్ చేసింది కదా నాకు బ్రో టైర్ ఏది టైర్ ఎక్కడుంది ఎవరికేం తెలియదు నేను అమ్ముకున్నా మచ్చా నేను అమ్ముకున్నా లేదు టైర్ చూపి నేను అమ్ముకున్నా అని చెప్పేసి అంటున్నా నేను అమ్ముకున్నా ఈ ఎడ నేర్చుకున్నా ఈ నాటకాలు నష్టం రివెంజ్ దగ్గర తీసుకోమన్నారా బుద్ధకు సిగ్గుండా లీడర్ ఏమన్నా Oh, you see this guy? See this guy? Number one bullshit guy. He do the wee woo wee. నేను చేస్తా చేసుకుంటా ఈ చిన్న యారా నీకు చిన్నది ఓకే చిన్నది అన్నాడు కదా చిన్నదే నేను రివెంజ్ చేసిన ఏం టైర్ ఇచ్చేది నేను ఇయ్య చిన్నదే కదా 7,000 ఉంటుందా నా ఇయ్యనా ఇంకా 7,000 కాదు గూగుల్ సెర్చ్ చేసిన 15,000 అంట 12,000 అన్న 3,000 ఎక్కువ చెప్తున్నాం నా ఇయ్యనా నా టైర్ ఇచ్చి మాట్లాడు నేను ఇయ్యను రా అరే వద్దుగా ఇంటర్ నేను ఇయ్యను సారీ సారీ అని చెప్పేసి అనుకున్నా కదా నువ్వు ఏమైనా వేసుకో నేను ఇయ్యా ఇదిగో ఆ మంటల్లో వాడుతుండే అదే రిటైర్ తీసుకోపా నా సటాయిని చెప్పు నేను ఇయ్యా ఇవ్వకపోతే ఇవ్వకపోని అన్న నేను చెప్తే ఏడుందో ఆ చిన్న పోరాల రివెంజ్ చేస్తాడు అన్ని అన్న అన్నా నాకు నిజంగా తెలియదు తీసిన అయితే తీసినప్పుడు నేను హెల్ప్ చేసినా కానీ ఎడబెట్టిండో తెలియదు ఎందుకన్నా ఈ చిన్న పోరాల లెక్క చిన్న పోరాల రివెంజ్లు చేస్తే మంచిగా ఉంటుంది లేకపోతే ఏం చేస్తావు ఏం చేస్తామో చూపిస్తా ఏం చేస్తావు నువ్వు ఏం చేయలేవు ఫస్ట్ థింగ్ ఏంటంటే నా ఆఫీస్ ముందు నీకు కార్ కనబడితే నేను ఏదో ఒకటి చేస్తా సరేగా అట్లా కూర్చోకన్నా మంచి కూర్చోం కలిసి బుద్ధుందారా నీకేమన్నా బాత్రూమ్ కూర్చున్నట్టు కూర్చున్నావు బాత్రూమ్ వస్తుంది కాబట్టి కూర్చున్నా నేను వచ్చినా దెబ్బకు బాత్రూమ్ పడ్డాయి కదా అవును అందుకే టైం ఉంది కదా రేపు దినం ఇంకా టైం ఇంకోటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం తీసి లాస్ట్ అద్దం వల్ల కొట్టేసి నీ కార్ స్క్రాప్ నేను వీడికి తీసుకొచ్చినా తప్పు ఫస్ట్ కారు వీడికి తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెట్టుడే తప్పు నీ కళ్ళు మంచివి కావు ఏదో ఒకటి చేద్దాం ఇంకి
ఈ కార్కి ఏదో ఒకటి చేద్దామని ఎప్పుడో ఒకటి చూస్తా ఉంటావు. ఇప్పుడు టైర్ తీసేసినావు. నువ్వు కూడా తీసుకుంటావా ఈ మంత్ కార్? అప్పుడు చూపిస్తాను. నేను తీసుకోండి నీ వల్ల నేను తీసుకుంటాను. నీ వల్ల శివగారి వల్ల నేను తీసుకుంటాను. అన్నా నేను ఈ కార్కి ఏం చెయ్యన్నా? ఏ పిచ్చోడ్రా ఆయన ఈ మధ్య బిజీ అయిపోయింది. మెంటల్ అయిపోయిండు. హాస్పిటల్ పనిచేసే వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయండి. వినయన గిర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. చేసిండే ఇద్దరు గుర్తుపెట్టుకోండి. నాకు ఏమన్నా తెలుసా? ఇంకేం రివెంజ్ చేయాలి మీతోటి? ఏం చేయాలి? నా ఇష్టం నేను చేస్తే నేను ఒక రివెంజ్ చేసుకుంటా. నాకు చేసుకుంటా. హెల్ప్ చేయకపోతే నెల జీతం ఇయ్యా అని చెప్పేసి చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను చెప్తా అని చెప్పినావు అనుకో, నా సంగతి తెలియరా ముందే సైకోగానే అమ్ముకుంటా. 10,000 వస్తాయి, 15,000 వస్తాయి, 10,000. ఒకటైతే గుర్తుపెట్టుకో, వీరన్న చిన్న డేర్ అని చెప్పేసి మళ్ళీ ఏడ్చు మాటలు మాట్లాడాలి. ఏడుపు నువ్వు ఏడుస్తావు, నువ్వు ఏడ్చుకుంటూ మాట్లాడతావు. నువ్వు ఈ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తావు. నువ్వు ఇంటికి పోయి బాధపడతావు. చిన్నగా ఏమైనా అయినా అనుకో, వదిన గోపాల్ ఏమైంది ఈరోజు, వీళ్ళే చాలా బాధపడుతుండు అని ఈయన పోయి బాధపడతాడు. మళ్ళీ మాకు కాల్ వస్తుంది అక్కడ నుంచి. నా చాతలు చూపెడతాను. నేను చెప్తున్నా కదా, టైర్ తీసావు కదా, నాకు అసలు పరకే లేదు. శివ ఎట్లా చూపిస్తాడు నాకు తెలుసు. లేదని చెప్పేసి అన్నా. ఏం చేసుకుంటావు? సరే ఆ టైర్ లేకుండా తిరుగుతాయి. ఇప్పుడు ఏమైతే నాకు అమ్ముకో, వెరీ గుడ్. అమ్ముకో, అమ్ముకుంటున్నాడు. ఏమన్నా చేసుకో, మీ ఇంటికి తీసుకెళ్ళిపో. హవీష్ ఖాన్ కి ఇట్లా టైర్ లాంటి ఆడిపించుకో. అర్థమైతే లేదు ఆయన ఏం చేసిండు. ఏం చేసిండు? దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. చెప్పాలా? అన్ని మెల్లగా ఏం చేసిండ్రా? టైరే కనిపిస్తుంది నీ కాడ. ఏం చేసిండ్రా? ఏం చేసినావు అన్న? చెప్పరా ఏం చేసిండు? చిన్న ఆయన ఎందుకంటే సింపుల్ గా తీసుకుంటున్నా అనుకున్నావు? చెప్పాలా? చెప్పేశారా? స్టార్ట్ చేసిందే నేనే. అర్థమైంది. టైర్ తీసింది, టైర్ తీసిందే కనిపిస్తుందా నీకు? ఇంకేముంది అన్న చెప్పాలా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. అరే నువ్వైతే ఎవరు సపోర్ట్ ఇస్తున్నావు కూడా తెలియరా? నిజంగా చెప్తున్నా. అర్థమైందా? నుంచి టైర్ తీసినదే కనిపిస్తుంది. కానీ టైర్ తీసినాక ఏం చేసాడు నీకు అనిపిస్తుంది? ఏం చేసిండు? చెప్పాలంటే ఆగండి. చాక్లెట్ తింటున్నా చెప్పరా? చాక్లెట్ తింటున్నా. ఇంకో టైర్ తీసి అట్లా పెట్టిండా? అట్లా కింద పడాలని బండి అట్లేం చేయలే. కానీ టైర్ ఇప్పుడు టైర్ ఇది మన కార్ అనుకోండి. టైర్ ఇప్పింది, 1 నాట్ ఇప్పిండు, 2 నాట్ ఇప్పిండు, 3 నాట్ ఇప్పిండు, 4 నాట్ వెళ్ళలే, గట్టిగా తిప్పిండు, వెళ్ళింది. టైర్ తీసి కింద పెట్టి చెప్పరా? టైర్ నిజంగా చెప్పండి. నువ్వు ఇచ్చినావని చెప్పాను. టైర్ నేను వేరే దగ్గర దాపెట్టినా, పెట్టుకుని టైరు నేను టైర్ ఏడుందని మళ్ళీ కొట్లాడుతాను. నిజం చెప్పాను. టైర్ తీసి ఉండమ్మా. నువ్వు గోపాలని సపోర్ట్ చేస్తావు, ఎట్లయినా నువ్వు అటు పోయి రావచ్చు కూడా అని చెప్పేసాను. మీకు కూడా రాలే? నేనే చెంచా చెంచా రాలే. నేను అటు పోయి వచ్చేటప్పుడు టైర్ ఎడ పెట్టాను. నాకు నిజం. నీకు తెలియదా? నిజం. ఇప్పుడు దయచేసి ఆఫీస్కి తీసుకుని రాకు ప్లీజ్. నెక్స్ట్ టైం ఏం జరుగుతాయో తీసుకొస్తామన్నా, బరాబర్ తీసుకొస్తామన్నా. ఏం చేస్తావు చెయ్యాలి? అన్ని చిన్న పొరాల రివెన్యూ ఎందుకు చేస్తలేదు? భయపడుతున్నావు. కింద కామెంట్స్ ఏమొస్తున్నా అంటే, శివగారి బచ్చాగాని పైన చేస్తున్నావా, ఆ గోపాల్ గారి పైన చేసి చూపెడంటే ఈయన పైన స్టార్ట్ చేసిన. ఇది ఒక రివెంజ్. అన్నా ప్లీజ్ అన్నా, నాది నాకి అన్నా ప్లీజ్ అన్నా, అన్నా భయం అవుతుంది అన్నా, అన్నా 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 ప్లీజ్ అన్నా, భయం అవుతుంది అన్నా, అన్నా అన్నా అన్నా. ఏమనుకుంటున్నావు అన్నా నువ్వు నన్ను? బచ్చాలనుకుంటున్నా అన్నావా? మళ్ళీ ఆ టైర్ తీసినంట, నేను దానికి రివెంజ్ అనుకోవాలంట అని. ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేసి తీసినావు అన్నా? నేను భయపడాలన్నా, లేకపోతే నేను బాధపడాలన్నా, లేకపోతే నన్ను బాధ పెట్టాలన్నా? తెలీదండి. నేను అరుస్తానన్నా, ఏడుస్తానన్నా? అసలు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఆ టైర్ తీసి ఉంటావు? ఏం చేసినా నాకే తెలుసు. బుచ్చు ఏమైతే అదే అయితే. ఇప్పుడు నీకు చెప్తలేను, ఎందుకు చెప్తలేను తెలుసు? అదే ఇప్పుడు అయ్యేది చేంజ్ అవుతుందా? భయపడితే ఇప్పుడు నేను ఏదేమైనా సరే కింద నన్ను కామెంట్లలోనే తీసుకుంటాడు. అలా అట్టుంటాడు, ఇటుంటాడు. అంతేగా అంతేగా.
నువ్వు ఎందుకు అట్లా ఉంటావు నువ్వు నా సైడే ఉండాల్సింది కదా. నీ సైడే ఉన్నా ఇప్పుడు కూడా చేసినావు నువ్వు నాకు ముందే కాల్ చేసి చెప్పాలి. నేను ఆఫీస్లోనే ఉన్నా కదా, కింద టైర్ తీసుకురాను. ప్రతిసారి ఇదే చేస్తారు. షూట్ ఉంది రా అని ముందు తీసుకొస్తారు. నేను వచ్చి ఆఫీస్లో రెస్ట్ తీసుకుంటే కింద ఏదో ఒకటి చేస్తాను. టైర్లు ఇవ్వండి. ఈసారి నుంచి నేను ఫస్ట్ వస్తాను రాను ఆఫీస్కి. మీ బండ్లు చూసి వస్తాను. ఫ్రస్ట్రేషన్ కాదు, తొక్క కాదు, ఇది రియలైజేషన్. ప్రతిసారి బక్రా చేసుకున్నాను. నిజంగా తెలియదు అన్న. తెలుస్తా నేను నీకు చెప్పనా అన్న. అన్న నీ దగ్గర ఎంత నమ్మకంతో ఉంటాను. నేను హెల్ప్ చేయలేదన్న. ఆయన టైర్లు ఇవ్వడానికి తెలియదు. తీయడం అయితే తెలుసు. ఎట్లా ఇంకా టైరే కదా నేను ముంగ టైర్ ఇప్పేసాను. ఇప్పుడు ఇట్లా టైర్ కావాలి కదా, కొత్త టైర్. కెమెరా ఆఫీస్ కెమెరా ఆఫీస్ పెద్ద చిన్న చిన్న చేసి టైర్ దాపెట్టా నాకు ఏం పరగబడాలన్నా. చిన్న చిన్న ఏం చేస్తారు టైర్ ఇచ్చే. ఇప్పుడు చిన్నది కదా, పెద్ద ఏదైనా చిన్నది కదా నువ్వు తీసుకున్నావు, తీసుకో. వెరీ గుడ్. నీ గుండె మంచిగా తీసుకున్నా. ఏం గుండెరా ఇది? ఏం గుండె రావాడిది? ఆ గుండె బతకాలి. బతకాలి. అరే ఏం గుండెరా ఇది? నీలాంటి గుండె బతకాలి మచ్చ. అర్థమైనా? 10,000 15,000 పోయినా సరే లైట్ డిస్క్ లో చూసినా అది ఏం గుండె మచ్చ. మీరు అదైతే గుర్తుపెట్టుకో. ఇది జస్ట్ టీజర్. ఇప్పుడు చేసే చిన్న చిన్న ఎందుకు? చిన్న చిన్న అంటే కార్ గీకుడు చిన్నదే నీకు, రైట్? టైర్ పోయింది చిన్నది, కార్ మీద వచ్చి చిన్నది, అన్ని చిన్నవి. నువ్వు మెల్లగా బెడ్గా ఎందుకు కొన్ను కూడా మెల్లగా నాకు కూడా వీడియోస్ రావాలి, ఎపిసోడ్స్ రావాలి. మెల్ల దాపెడుతున్నావు కెమెరా ఏమన్నాడు దాపెట్టినట్టు కాదు. వినయ్ నన్ను బతిమలాడతా కెమెరా దాపెట్టరా అన్న. నేను రికార్డ్ చేస్తున్నా అన్న. నేను నీకే సపోర్ట్ కొన్నా. నువ్వు అరే దొంగ పైన, అరే గోడ పైన పిల్లి ముంగిస్తా. అరే ఇయ్యను చిన్నది కదా, ఇయ్యను ఇంత ముసలిగా ఒర్లి హెడ్ కాదా? అది కాదు. మీ ఇద్దరు నింపేస్తుండ్రా. బీపీ టాబ్లెట్ తింటానని చెప్పి భయం అనిపిస్తుంది నాకు 2 రోజుల్లో. అంటే అంత భయం ఉండాలి మళ్ళా. ఏమన్నా చేసుకుంటా. నీ మీద చేసినప్పుడు నేను తీసుకుంటా. నేను ఇప్పుడు ఎంత హ్యాపీ తీసుకుంటున్నా, అలానే తీసుకోవాలి. ఒడ్లుడు కొట్టుడు ఇట్లా గుండె మీద కొట్టుకోడు, ఛాతి మీద ఉంచేసుకో. నెక్స్ట్ నుంచి రివెంజ్ చేసే. నేను ఎట్లా తీసుకుంటున్నా, అరే శివ అందరు ఇట్లానే తీసుకోవాలి. ఓవర్ యాక్టింగ్ చేసి అనుకో, అప్పుడు 30 minutes later. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. సో గైస్ వినయ్ నా కార్ గేర్ రాడ్ ఏదో ఒక రోజు ఇరగొట్టేస్తాడు. సో 10,000 వస్తే మనకు అమ్మితే 10,000 ఈజీగా వస్తా. ఫ్రీగానే ఇచ్చేస్తారా? కొత్త టైర్ అన్న, అది ఫ్రీగానే ఇచ్చేస్తారా? ఫ్రీగా ఇస్తామన్నా. నాకు ఈ పైసలు కావాలంటే అమ్మి. పాపం అతనికి బాల్య స్మృతులు గుర్తొచ్చి టైర్ ఆట ఆడుకుంటుంటే అన్న ఈ టైర్ అమ్మేద్దాం అనుకుంటున్నా. అమ్మేస్తా. ఏంటి షాక్ అయ్యావా? ఎంత వస్తాయన్నా? 500 వస్తాయి. అవునా నిజమా? మా ఓన్ టైరు తాడు టైర్ది. మా వాడు జర హుషారు నాటకాలు చేస్తానని చెప్పేసి నేను పట్టుకొని తీసుకొని వచ్చేసిన. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తార్ వీడియో ఇస్తున్నాను. మా వాడికి తెలియాలి నేను టైర్ అమ్ముతున్నట్టు.
బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇక్కడైతే కష్టము. ఒక పని ఫ్రీగా పెట్టుకోండి ఇక్కడ. ఫ్రీగా సో గోపాల్, నీ టైర్ మాత్రం మేము అమ్మేస్తున్నాము, ఓకేనా? హ్యాపీ బర్త్డే టు యూ. దమ్ముంటే పట్టుకోరా షెకావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్ రా.